కోరల పూర్ణిమ అని సందడి చేసిన ఎద్దులయ్యనే కరెక్ట్గా చెప్పాలి. 6 కుండల్లో రేగిన మంటలు ఆరిపోతే తప్ప ఎవరన్నది స్పష్టంగా తెలియదు విక్రాంత్ బాబు. ఆ మంటలు ఆరవన్నావు కదా? ఆర్పాలి. నీళ్ళు తెచ్చిపోస్తే అలా చేయకూడదు, చేతులు వాడకూడదు. ఇదెక్కడి షరతు? అరే, చేతులు వాడకుండా మంటలు అర్పడం అసాధ్యం. ఆలోచిస్తే సాధ్యమే. నేను అర్పిస్తాను. నైని, నువ్వు ఆ పని చేయగలిగితే ఇక్కడుండే గాయత్రి పాప అక్కడెందుకు కనిపించిందో తెలుస్తుంది. తెలుసుకుంటాను బాబుగారు. అయ్యో రామా, పోయి చిన్నపిల్లకే ఆపద రావాలా? వచ్చిందని మనం అనుకోవడమే తప్ప భయపడాల్సిన అవసరం లేదమ్మా. మీ అమ్మ పేరు పెట్టుకున్నంత మాత్రాన ప్రతిసారి తప్పించుకోలేదు విశాల్. ఈసారి ఏదైనా జరగవచ్చు. అంబా శివశంబా. నైని ఏం చేస్తుందో చూద్దాం. చీకటి పడనివ్వండి అత్తయ్య. సూర్యుడు అస్తమించి చంద్రోదయం అవ్వాలి. పాపం మమ్మీ, చంటిదాన్ని చూస్తుంటే గుండెకాయ నెయ్యిలా కరిగిపోతుంది. మీకు కరిగిపోయే గుండె ఉందంటే నమ్మాలి. మేము రాతి మనుషులం కాదు హాసిని. అప్పుడప్పుడైనా జాలి పడకపోతే ఎలా చెప్పు? ఆ పిల్లే కర్పూరాన్ని కుండల్లోకి వదిలింది. నైని హారతిచ్చిందో లేదో బగ్గుమని అంటుకున్న మంటలు వెన్నెల చల్లదనానికి కూడా ఆరేలా లేవు. చలికాలమైనా సరే ఒక్కసారి మంటలు అంటుకుంటే అంత తొందరగా ఆరివే. అదేమన్నా అగ్గిపుల్లా? అగ్నికుండలో వెలుగుతున్నాయి కుండలో. పాపం, మా అక్క డల్లైపోతే విశాల్ బాబు గారు స్తబ్దుగా ఉండిపోయారు. నేను ఆలోచిస్తుంది కేవలం నైని గురించే. వదినికి నమ్మకం లేకపోతే అంత కాన్ఫిడెంట్గా చెప్పరు బ్రో. మాత, కోరలమ్మకి నైవేద్యం పెట్టి మినప రొట్టెని చంద్రబింబానికి చూపించాలి. ఆ రొట్టెను కొరికి కుక్కకు వేస్తే పూజ పూర్తయినట్టే. ఈ కుండల్లో మంటలారితే తప్ప మనశ్శాంతి ఉండదయ్యా. చంద్రుడికి ప్రసాదంగా ఇక్కడ పెడుతున్నాను. స్వీకరించి జాబిల్లి కడుపు చల్లబడేలోపు ఆ మంటల్ని కూడా ఆర్పేనేని. ఆర్పేయమని మనం చెప్పగలం గాని చేత్తో ఆర్పకూడదు, నోటితో ఊదకూడదు అని షరతొకటి పెట్టారు కదా.
ఉఫ్ఫు ఉఫ్ఫు మని నోటితో ఊదినా మంట పెరుగుతుందే తప్ప తగ్గదు బావగారు. చేత్తో ఆర్పకూడదంటారు, నీళ్లు పోయకూడదని చెప్తారు. ఇంకెట్టబ్బా ఆర్పేది? నైనమ్మకు తెలుసులేవే, నువ్వు కళ్ళప్పగించి చాలు. చెల్లి, నా కొడుకు పుండరీనాదానికి ఏదైనా ఆపదొస్తుంది అని అనుకుంటే ఇంత బాధపడేదాన్ని కాదేమో. ఏయ్, ఏమంటున్నావే నువ్వు? కన్నది నువ్వే అయినా వాడు నా కొడుకు. నా కొడుకు కొడుకైనా సరే అది నా రక్తం. నువ్వు తేలిగ్గా తీసుకొని త్యాగశీల్లా మాట్లాడుకో హాసిని. పూనా లాంటి బాబులు 10 మందైనా పుడతారత్తయ్యా. గాయత్రి లాంటి వాళ్ళు ఒక్కరే పుడతారు. ఎందుకంటే గాయత్రీదేవికి ప్రత్యామ్నాయం లేదు. వదినా, ఎందుకంత ఎమోషనల్ అవుతున్నావు? బీ కూల్. గాయత్రీదేవి అని పెద్దదింతో పోల్చి చెప్తావేంటే? పేరు పెట్టుకున్నంత మాత్రాన తను కాదు కదా. నేనలా అన్నానా? నీవిచ్చిన బిల్డప్ అలాగుందమ్మా. అయినా గాయత్రికి అక్కడ, నీ పిల్లక్కడ. పెద్దదిన ముక్కు ఈ పిల్లకి రాలేదు. అదేలా అవుతుంది? తెలివిందా లేదా? పేరు ఒకటే గాని ఊరు తీరు వేరని చెప్తే నీకు అర్థం కదా? అయ్యో మావయ్య, కూల్, ఆగండి. మీ అత్తని కొట్టేస్తున్నాడు, ముందే చెప్తున్నాను. శాంతించండి. బాబాయ్కి భయపడతావేంటి పిన్ని? మా ఆయన ఆటగాడు కాకపోయినా పోటుగాడే. కొడితే దెబ్బలు బాగా తగులుతాయి. పొడుగు మాత, చిట్టయ్య, మీ బలాబలాలు తరువాయి. ముందు ఈ కుండల్లో రేగే మంటల్ని ఆర్పే మార్గం చూద్దాం. మేము చూడమే నైనా మారితే. నైని, నువ్వు అనుకున్నట్టు అవుతుందా? నమ్మకం లేదని కాదు, మళ్ళీ ఈ అవకాశం రాదని. బాబుగారు, గాయత్రితో పాటు ఇంకెవరున్నారో అస్పష్టంగా ఉండడం వల్ల తెలియలేదు. అది తెలుసుకోవాలని నా ఈ ప్రయత్నం. తెలుసుకోవాలంటే ఆ మంట లేపాలక్క. ఎలా చేస్తావో చెప్పు. చేస్తాను. కోరలమ్మ తల్లి నాకు అండగా ఉండి అగ్ని నార్పి దారి చూపిస్తుంది.
నైని, కోరలమ్మ తల్లి దయ చూపించింది. ఆ తల్లి దయతో పాటు భవిష్యత్ ఏంటో చూపిస్తుంది పిన్ని. దత్తపుత్రిక గాయత్రినే మళ్ళీ కనిపిస్తోంది. విశాలాక్షి కూడా కనబడుతుంది. సరిగ్గా చూడు. గారడి పిల్ల ఎందుకు కనిపిస్తుంది? గండం ఆ పిల్లకు కూడా ఉందేమోరా. కాదు, జీవం. ఎక్కడ దిశ? అంబా శివశంబా. గాయత్రి పాప, విశాలాక్షి జీవం అన్నా కూడా కనిపించారంటే ఈ ముగ్గురికి ఏదైనా జరగబోతుందా? ముగ్గురికి సంబంధించిన సంఘటన ఏదో అయి ఉంటుంది. ఎక్కడ జరుగుతుంది? అది అమ్మవారి గుడి దగ్గరని అర్థమైంది బాబుగారు. ఎల్లుండి ఆదివారం. అక్కడికి వెళ్తే జీవం అన్న కూడా రానే వస్తాడు. వస్తే నా పెద్ద కూతురు గాయత్రీదేవి అమ్మగారు ఎక్కడున్నారో తెలిసిన వ్యక్తి తనే. నాతో నిజం చెప్తాడు. మరి విశాలాక్షి ఎందుకు కనిపించింది? తెలీదు బావగారు. గండం ముగ్గురి మధ్య దోబూచులాడుతోంది వల్లభ. నయనికి నిజం తెలిసిన రోజు ఏదైనా జరగచ్చని కోరలమ్మ తల్లి సూచించింది.
ఎందుకో ఏం చేయడానికి ఇంట్లోకి వెళ్ళాలనుకుంటున్నా. నీకన్నా ఘనకార్యం నేనేమీ చెయ్యనులే. పెద్దబొట్టమ్మ కనిపించడం లేదేంటి? పదశ్యామలా, నువ్వొక్కదానివే వచ్చినట్టుంటుంది. నీ పక్కన నేనున్నట్టు ఎవ్వరికీ తెలీదు. పద. అమ్మ ఒక్కటే ఇంట్లోకి రావడం లేదు. పెద్దబొట్టమ్మను చీరకొంగుకు ముడివేయగానే నాకు కూడా కనిపించకుండా ఉంది. అంటే సుమనకు కూడా కనపడదు. అసలు అమ్మ చేతికి నాగబొమ్మ ఎందుకు రాయించుకుంది? పెద్దబొట్టమ్మ నాకు కూడా చెప్పకుండా అమ్మనెందుకు ఆశ్రయించింది? వదినా, పోయిన నెల అయిన ఖర్చులన్నీ రాస్తాను. ఈ నెలలో ఇంకా కావాల్సిన డబ్బులకు కూడా అంచనా వేస్తాను. లాస్ట్ మంత్ పండగలు ఎక్కువ వచ్చాయి కాబట్టి ఖర్చులు కూడా పెరిగాయి. అవును వదినా, అమ్మ పెద్ద బ్రో పాకెట్ మనీ కూడా కాస్త ఎక్కువే తీసుకున్నారు. కార్తీక మాసంలో దీపారాధన చేయడానికి అడిగానులే. నువ్వు సరే వదినా, పెద్దలుడు ఎందుకు తీసుకున్నాడు? ఆయనకి రాత్రి వేరే నూనె అవసరం పడిందిలే పిన్ని. ఏయ్, నన్నేమన్నా తాగుపోతా అనుకున్నావేంటే? ఆస్తం మనకు ముందే నీవే అనేసి దొరికిపోతావరుడా. అలా అనుకుంటే ఈ డమ్మక్క ఎద్దులయ్య తినే తిండి గురించి కూడా లెక్కలేయాలి కదా. పాపం చెల్లి, వాళ్ళ భోజనం ఖర్చు కూడా లెక్క వేస్తావా? వదినా, తను అన్నదని మనం వింటామా? సుమనా, పిన్ని బాగున్నారా? బాగున్నాను. డమ్మోడమ్మ వచ్చారు అమ్మలు. శ్యామల ఒక్కతే వస్తే ఇద్దరొచ్చినట్టు అమ్మలొచ్చారంటావేంటి డమ్మక్క? తనొక్కతే వచ్చిందంటే ఇద్దరూ వచ్చినట్టే కదా మాత. అవునులే, పల్లెటూరోళ్ళు ఇద్దరు తిన్నంత తింటారు కదా. చెల్లి వాళ్ళ అమ్మనంటారు. మీ అమ్మ ఏమైనా చిప్పలో తింటుందా? పూటకి 2 కంచాలు లెగుస్తాయి. హే, నోరు మూసుకో. ఇంకా నీ దిష్టి తగిలే ఈ మధ్య చిక్కిపోతున్నాను. ఏం పోతున్నారు? చిక్కి ఊరుకోండి బాబాయ్, నవ్విపోతుంది శ్యామల పిన్ని. అక్క, సరదాగా అన్న మాటలే రగడకి దారి తీస్తాయి. ఏంటమ్మా, పండగ పబ్బాలేం లేవు, ఉన్నట్టుండి ఊడిపడ్డావే?